సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ డొక్కుబండి. రచన వెంకు సనాతని. సూరయ్య, ఓ సూరయ్య! ఆ పిలుపు మండుటెండలో మూర్చపోయిన వాడి ముఖంపై చల్లని గోలి సోడా కొట్టి పైకి లేపినట్టుగా అనిపించింది సూరయ్యకి. ఒక్కసారిగా బండాపి వెనక్కి తిరిగి చూశాడు. పిలిచింది మంగమ్మేనని తెలిసి నిట్టూర్చాడు. మంగమ్మ ఒట్టి పిసినారిది. వరసలు కలిపి వస్తువును తక్కువకే కాజేయాలనుకునే రకం. వెళ్దామా వద్దా అన్న ఆలోచనకు చూపు సరుకు మీద పడింది. ఉదయం 6ంటికి బండి మీదికి ఎత్తిన సత్తుగిన్నెల సరుకు మధ్యాహ్నం 1 గంటైనా అలానే ఉంది. సర్లెమ్మని బండిని వెనక్కి తిప్పి మంగమ్మ ఇంటి ముందు ఆపాడు. ఒరేయ్, ఓయ్ సూరయ్య అంటే హాయ్ వస్తున్నానంటూ పిలిచిన ఒక్క కేకకే పలికేటోడివి 10 కేకలేసినా ఉలుకు పలుకు లేదు. ఏంది సూరయ్య, ఏమైంది? వివరం అడిగింది మంగమ్మ. ఏం లేదంటూ ఏం కావాలి అడిగాడు సూరయ్య. గిద్ద బియ్యం ఉడికే చిన్న అన్నం గిన్నె కావాలరా అయ్యా. ఉన్న గిన్నె ఏ దొంగ ముండెత్తుకెళ్ళిందో దాన్ని బొందబెట్ట. ఒక పక్క తిట్టుకుంటూనే అడిగింది మంగమ్మ. గిన్నెలో గిన్నె పెట్టి చక్కగా కట్టిన మూటను విప్పి అందులో నుండి చిన్న సైజు గిన్నెలు ఒక్కొక్కటే తీసి చూపిస్తున్నాడు సూరయ్య. ఆ ఆ ఆ గిన్నె సరిపోతుంది, నా ఒక్కదానికేగా. ఎంతో చెప్పరా మనవడా అంది బడాయిగా. ఇచ్చేవాళ్లకు కూడా చెల్లవి మాటలు అని మనసులో అనుకుంటూ 50 రూపాయలు అన్నాడు అసహనంగా. ఇందా చేతిలో డబ్బులు పెట్టి గిన్నె తీసుకొని చకచకా లోపలికి వెళ్ళిపోయింది మంగమ్మ. ఇదేందవ్వా 30 రూపాయలు చేతిలో పెట్టావు అన్నాడు అసహనంగా. చిన్న గిన్నె కదట్రా, ఈసారికి సరిపెట్టుకో, వచ్చేసారికి చూద్దాంలే అంది మంగమ్మ లోపలి నుంచే. ఏం సరిపెట్టుకోవడమో ఏమో ఉస్సూరుమంటూ మరలా గిన్నెలో గిన్నె పెట్టి చక్కగా మూట కట్టి బండి మీద పెట్టుకొని అక్కడ్నుంచి బయలుదేరాడు సూరయ్య. పల్లెటూరుని దాటి పట్నం రోడ్డెక్కింది బండి. దారి పొడవునా సూరయ్యకు వ్యాపారం గురించే ఆలోచన. గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టమొస్తుందని తెలిసినా తాతల కాలం నాటి వ్యాపారం కాబట్టే కష్టమైనా చేసుకుపోతున్నాడు. ఏంటో ఈ మనుషులు అద్దాల మెడలకెళ్ళి అదనంగా ఇచ్చొస్తుంటారు. కూటి కోసం కష్టపడే మాలాంటోళ్ల దగ్గర మాత్రం బేరాలాడతారు. కొనేవారెవరైనా అమ్మేవారిలా వస్తువును వారే స్వయంగా తయారు చేసినట్టు దానికి రేటు కడతారు. మా కష్టాలతో లాభనష్టాలతో వాళ్ళకేం పని అని మనుషుల మనస్తత్వాల గురించి మనసులో అనుకుంటుండగా హఠాత్తుగా బండి ఆగిపోయింది. సూరయ్యకు గుండాగినంత పనయింది. కాసేపు ఇంజన్ దగ్గర ఏదో కదిలించినా లాభం లేదనుకున్నాడు. తలపాగా సరిచేసుకొని బండిని తోసుకుంటూ ముందుకు సాగాడు. బండాగిన ప్రతిసారి బాటసారిలా మారిపోతాడు సూరయ్య. శీతాకాలమైనా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. బండి బరువు, దానికి తోడు సరుకు బరువు, ఒంట్లో సత్తువ కరువైనా తప్పుతుందా? ఆపసోపాలతో తోసుకొచ్చి అబ్దుల్లా మెకానిక్ షాప్ ముందు ఆపాడు. సూరయ్యను గమనించిన అబ్దుల్లా, ఏంది మళ్లీ ఖరాబైందా? ముఖానికి పట్టిన చెమటను తువ్వాల్తో తుడుచుకుంటూ అవునన్నట్టు తలూపాడు. 4 రోజుల కిందేగా చేసింది. ఇంతకీ ఎంత దూరం నుంచి తోసుకొస్తున్నావేం? బాగా చెమటలు కక్కుతున్నావు. బండి మీద మూటను దించి పక్కన పెడుతూ అన్నాడు అబ్దుల్లా. పోతురాజు పాలెం చెప్టా దగ్గర నుండి రొప్పుతూ చెప్పాడు సూరయ్య. అంత దూరం నుండా అన్నాడు అబ్దుల్లా ఆశ్చర్యంతో. హా అంటూ షాపు పక్కన చెట్టు కింద చతికిలబడ్డాడు సూరయ్య. 2 మైళ్ళు బండిని తోసుకొచ్చావా? అది ఈ వయసులో? ఈ 5 కిలోమీటర్ల దూరంలో
ఒక్క మెకానిక్ షాప్ కూడా కనిపించలేదా నీకు? పొట్టి పాగలగాడిలా ఉన్నావు అన్నాడు అబ్దుల్లా ఊపిరి నిట్టూరుస్తూ. సూరయ్య కాస్త స్థిమితపడి, షాపుల్లేక కాదు అబ్దుల్లాబాయ్, డబ్బుల్లేక. మిగతా వాళ్లకైతే వాళ్ళడిగింది ఇవ్వాలి. పైగా బండికి అది కావాలి ఇది తేవాలి అంటే తెచ్చే పరిస్థితి కాదాయే. అదే నువ్వైతే ఇచ్చింది తీసుకుంటావు. బండికి ఏదన్నా పోయినా నీ దగ్గరున్న సామానులతో సరిపెడతావు కదా. ఇదే నమ్మకంతో ఎప్పటిలాగే తోసుకుంటూ తీసుకొచ్చాను బాయ్ అని అన్నాడు. ఆ మాటలకు చెలించిన అబ్దుల్లా బండిని బాగుచేయటం మొదలుపెట్టాడు. ఈసారి బండిని కండిషన్లో పెట్టటం బాగా కష్టంగా అనిపించింది అతనికి. విపరీతమైన విసుగు ఆవహించింది. చూడు సురయ్య, నీ డొక్కుబండిని బాగుచేయటం ఇక నా వల్ల కాదయ్యా. ఇదే ఆఖరిసారి విప్పదీసిన బండి బోల్టులు బిగిస్తూ అన్నాడు అబ్దుల్లా. అట్లా చిరాకుపడకు బాయ్. నువ్వన్నట్టు ఇది డొక్కుబండే కావచ్చు. ఈ డొక్కుబండి కదిలితేనే మా డొక్కలు నిండేది దీనంగా పలికాడు సూరయ్య. చెమ్మగిలిన కళ్లను పగిలిన కళ్లద్దాలు చూడనివ్వకపోయినా సూరయ్య మాటల్లో తడి అబ్దుల్లా మనసుకు తెలిసింది. వచ్చి పక్కనే కూర్చొని భుజంపై చేతులేసి, అరే అన్నా, బండి బాగా ఖరాబయింది. ఇదే విషయం నీకెన్నోసార్లు చెప్పాను. కొత్త బండి కొనే పరిస్థితి లేదు కాబట్టి సెకండ్ హ్యాండ్లో తక్కువైన ఓ బండి చూస్తాను భరోసా ఇచ్చాడు అబ్దుల్లా. జేబులో ఉన్న 30 రూపాయలు తీసి అబ్దుల్లా చేతిలో పెట్టాడు సూరయ్య. అవి కూడా చెమటకు తడిచి ముద్దయ్యాయి. ఇది నా దుస్థితి. ఇదే ఉదయం నుండి నా సంపాదన. ఇదే ఉదయం నుండి నా వ్యాపారం. ఖరాబయింది బండి మాత్రమే కాదు బాయ్, మా బతుకులు కూడా. కరోనా కొట్టిన దెబ్బకే కోలుకునే పరిస్థితి లేదంటే ఇప్పుడేవో ఆన్లైన్ ఆర్డర్లంట. జనమంతా ఆ మోజులో పడి మునిగి తేలుతున్నారు. ఆర్డర్ పెట్టటం, డబ్బు కొట్టటం అంతా ఫోన్లోనే అంట. మా ముందే బైకుల మీద వస్తున్నారు, బాక్సుల్లో ఇస్తున్నారు. మీ దగ్గర కొనేవాళ్ళు ఇంకా ఉన్నారా అంటూ మమ్ముల్ని ఎద్దేవా చేస్తున్నారు. కొత్తక వింత పాతక రోత అన్నట్టు లోకం పోకడా రోజుకొక రకంగా మారుతుంది అంటూ బాధను వెళ్ళగక్కాడు సూరయ్య. వ్యాపారం తాలూకు దిగులు సూరయ్య ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. ఊరికే సూరయ్య అన్నాడే కాని ఎలా ఓదార్చాలో అబ్దుల్లాకు తెలియలేదు. మౌనంగా వినడం తప్ప. మా తాత మా నాయనకిచ్చాడు, మా నాయన నాకిచ్చాడు. నాకిదే జీవనాధారం. అదే ప్రశ్నార్థకమైందిప్పుడు. ఇలా చెప్పుకుపోతున్న సూరయ్య మాటలకి ఆయాసం అడ్డుపడింది. తేరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. చాలా నీరసంగా ఉన్నావు సూరయ్య, బాగా ఆయాసపడుతున్నావు. కాసేపు కూర్చో అన్నాడు అబ్దుల్లా. రోగమొచ్చిందని కూర్చుంటే రోజెట్టా గడుస్తుంది బాయ్. మందో మాకో వేసుకొని ముందుకు సాగాలి. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. కాలు గడప దాటితేనే కదా కడుపుకిన్ని మెతుకులు అనుకుంటూ మూటను బండికెత్తుకొని ముందుకు కదిలాడు సూరయ్య. సూరయ్య మాటలకు అబ్దుల్లా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజానికి సూరయ్య బాధ సూరయ్య ఒక్కడిదే కాదు, అలాంటి వాడెందరివో అనుకుంటూ వెడుతున్న సూరయ్యను అట్లాగే చూస్తుండిపోయాడు అబ్దుల్లా.